ఇంకా అసలు మా ఊర్లో రిలీజ్ అయినట్టుగానే ఎవరికి తెలియదు. మేము స్ట్రైట్ అయితే వచ్చేసినాం సినిమాకి. వీడు అనంతపూర్ నుంచి వచ్చినాడు. మీ అమ్మాయి వస్తే ఇంకా మామూలుగా ఉండదు. రాలేదన్నా ఏ పోస్టర్లు ఉన్నట్టుండి పెడతారు. ఉన్నా లేకున్నా మా వైబ్ మాది. వచ్చిన సో థియేటర్లో అయితే ఎవరు లేరు, ఎందుకంటే ఎవరు రాలేదు, ఎవరికి తెలియదు సినిమా రిలీజ్ అయినట్టు కూడా. అసలు వాడికి ఫోటోషూట్ చేస్తున్నారు. వాడు అనంతపూర్లో చదువుకుంటున్నారు అనుకుంటున్నారు, కానీ మా కోసం ఇక్కడ మాకు పార్టీ ఇచ్చేకి మా కంపెనీ ఇచ్చేకైతే ఇంక ఇక్కడికి వచ్చినాడు. సుహాస అంటే మీ కొడుకు ఎగ్జామ్ రాసేకి వస్తానని వైట్ షర్ట్ వేసుకున్నాడు. వీడు కానీ ఎగ్జామ్ రాసేకైతే రాలేదు. ఎగ్జామ్ అయిపోయింది, ఇప్పుడే ఎగ్జామ్ ఆడింది, ఇప్పుడు ఎట్లే పోతుంది. ఇప్పుడు ఇంకా ఆర్ఎస్ సినిమా అంటేనే పాటలు అవన్నీ ఉంటాయి. సో ఇప్పుడు నేను ఫస్ట్ అవే చేయబోతున్నా. మెయిన్ పాటలకైతే వైబ్ మెయిన్ ఇంపార్టెంట్ పాటలు వైబ్, ఎంత వైబ్ అయితే అంత మంచిది. వీళ్ళు ఇప్పుడు లొకేషన్ చెక్ చేసుకుంటా లేదా ఇంకా ఫోటోషూట్ తీసుకుంటున్నారు, కానీ మన మా టైప్ కాదు. ఇంకా సినిమా అయితే స్టార్ట్ కాలేదు, ఎవరు రాలేదు. కొంతమంది వచ్చేంతవరకు వేస్తారు. కొంచెం ఓ రకంగా రష్ వస్తే కనుక మనకి వైబ్ అవ్వడానికి చాలా బాగుంటుంది. చూద్దాం థియేటర్లో ఎట్లుంటుందో. 4-5 స్టెప్పులు వేసి అంత మ్యాడ్ ఉండాల. థియేటర్ లోపలికి పోతున్నాం గాయస్. థియేటర్లో పోయి చూడబోతున్నాం. మనం ఎంత ముందరున్నా కానీ లాస్ట్ మనం బాయ్. మిస్టర్ పర్ఫెక్ట్ ఈజ్ మిస్టర్ పర్ఫెక్ట్. చేసి వెంటుకు దొరకదురా ఏ డిఫెక్ట్. కాజలాంటి అన్నా పెట్టన్నా పెట్టన్నా అన్నా 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 ఆర్య సార్ ఐ లవ్ యూ అని రాయమ్మా. స్పెల్లింగ్ ఏంది సార్? మరి గుండెల్లో సరాసరి ఐ లవ్ యూ, నా ఊపిరి ఆగిపోయినా ఐ లవ్ యూ, నా ప్రాణం పోయినా. గీత నీ రూమ్ లో ఏం చేస్తున్నారు యా సార్? సార్ గీత ఎక్కడ నీ ఫ్లాట్ లో ఉంది. నో 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 నువ్వు ఎక్కడ? అది కాదమ్మా, ఇది నీ ఫ్లాట్, ఈ సెల్ ఫోన్ నాది. నీ ఫ్లాట్ వచ్చాడు, ఆ విషయమే చెప్తున్నా. ఎవరైనా నీకు అసలు గుర్తుందా? ఎందుకు వచ్చావు అక్కడికి? నా మాట విను. అది లైక్ చేయమ్మా. అరే లైక్ వెళ్ళారా? అలా ఇస్తారా?
ఇంటర్వెల్కి వచ్చినాం. ఆల్మోస్ట్ గొంతుపోయింది. ఇప్పుడే పోయింది, ఇంకా చాలా పాటలు ఉన్నాయి. ఇంకా పాటలు అన్నీ అయిపోతూనే గాడికి పోతుందో తెలియదు. సో ఇంటర్వెల్ అయిపోయిన తర్వాత లాస్ట్లో చూద్దాం ఎట్లుంటాము. బాగా చెక్ చేయండి. ఇది హత్తుకున్నట్లేదు. సెక్యూరిటీ చెకప్ లా ఉంది. ఏమబ్బా, నా కూతుర్ని పెళ్లి చేసుకుంటావా? చేసుకుంటా సార్. అందులో కంట్లో నీళ్ళు చూడు. వాడి ముందే చెప్తాడు కదా ఏడుస్తాడని. ఏడ్చినాడు. అట్లా కంట్రోల్. అయ్యో ఏడుస్తున్నారా? అదిగో ఏడుస్తా. ఏ లవ్ స్టోరీ గుర్తుకొచ్చిందో పాప తెలియదు. ఆడొకరు ఏడుస్తాడు పాప. థియేటర్లో ఇంకొకటి ఏడుస్తున్నాడు. ఇంతమంది ఉన్నారా? రెడ్ ఫ్లవర్ ఒకరు కాబట్టి ఏడుస్తున్నాడు. ఆ బాధను కప్పిపుచ్చేకి వేరే దాని మీద కన్వర్ట్ చేస్తాడు. బాగా చాలా ఇప్పుడు వీడన్నా వాడు ఏడుస్తున్నాడా లేదారా? అంత ముందు కనిపిస్తుంది. వాడే చెప్పినాడు కదా. అంత ముందు చెప్పినాడా లేదా వాడు? నువ్వు ఒప్పుకోవాలి. నిజము ఒప్పుకున్నాడు. ఏడ్చాడండి, భారీగా ఏడ్చినాడు వీడు. వాడే చెప్పినాడు ఏడుస్తానని ముందే ఒప్పుకున్నాడు వాడు. చెప్పాలి, వాడు ఏడ్చినాడు, నిజంగా ఏడ్చినాడు. నువ్వు వాడిని అడగండి కాదు, ఏడ్చినాడు. ఇట్లా ఇంకా థియేటర్లో చాలా మంది ఏడ్చినారు. కానీ బాగుంది ఎక్స్పీరియన్స్ అయితే. కాకపోతే ఇక్కడ సరిగ్గా పబ్లిసిటీ చేయలేదు కాబట్టి మా ఊర్లో ఇంకా నీట్గా అయితే రాలేదు. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియోకి అయితే లైక్ కొట్టండి. ఉంటా, బాయ్.